హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం పాలిటీకి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. అదేంటి అంటే రీసెంట్ గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ఒక మెయిన్ యూనిట్ ఆర్ సబ్ యూనిట్ గా చెప్పొచ్చు స్టాండింగ్ కమిటీ. దీనికి కూడా కొత్తగా చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క రోల్ ఏంటి, దాని వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఇప్పటి వరకు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎన్నిసార్లు కాన్స్టిట్యూట్ అయింది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, కంపోజిషన్ ఏంటి, దాంతోపాటు ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలాంటివి సజెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వీడియో కాంపోనెంట్స్ చూస్తే వైఎన్యూస్ ఫార్మేషన్ ఆఫ్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్, అసలు దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉందా లేదా, అలానే కంపోజిషన్, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, రోల్ ఇన్ ఫెడరల్ గవర్నెన్స్, తర్వాత స్టాండింగ్ కమిటీ అనేది చెప్పాను కదా, ఇప్పుడు రీసెంట్ గా కాన్స్టిట్యూట్ అయింది, దాని హెడ్ గా కూడా ఉన్నారు. అండ్ దాని తర్వాత ఛాలెంజెస్ ఏంటి, రిఫార్మ్స్ ఏంటి, అలానే ఇంటర్ స్టేట్స్ మధ్యలో రిలేషన్స్ ని పెంచడానికి, స్ట్రెంథెన్ చేయడానికి మనకి ఇవి కాకుండా ఉన్న అదర్ ప్లాట్ఫామ్స్ ఏంటి అనేది కూడా ఎండింగ్ లో డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 లో ఇంపార్టెంట్. దెన్ సో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అనేది 23rd ఫిబ్రవరిని కండక్ట్ చేస్తామని ఏపీఎస్సీ అనౌన్స్ చేసింది కదా. మరి ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే ఏకమైస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. 18 సెక్షనల్ టెస్ట్ తో పాటు 3 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి మొత్తం ఏపీ రిలేటెడ్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. అండ్ ఈ మొత్తం కూడా 999 రూపీస్కి అవైలబుల్ గా ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రైట్. సో ఫస్ట్ ఇక మనం డిస్కస్ చేసిన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అసలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, రీసెంట్ గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రీకాన్స్టిట్యూట్ అయింది విత్ చైర్మన్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చైర్మన్. మరి ఇప్పుడు వరకు కాన్స్టిట్యూట్ అయిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ లో ఇది ఎన్నో కౌన్సిల్ అంటే 7th ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అంటే ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ తర్వాత మనకి 7 times ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది, అంటే ఇండిపెండెన్స్ తర్వాత అనే టర్మ్ కంటే మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషన్ లోకి ఎప్పుడైతే అంటే రికమెండేషన్స్ లోకి వచ్చిందో అప్పటి నుంచి 7 times ఇది కాన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి స్టాండింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ కమిటీకి కూడా రీసెంట్ గా చైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. రీసెంట్ గా మన యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు దీనికి హెడ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అసలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఏంటి అనేది. సో ఇది ఒక నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో టర్మ్ చాలా ఇంపార్టెంట్, నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా కూడా ఇది పర్మనెంట్ బాడీ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి, లైక్ కాగ్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, యూపీఎస్సీ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవి పర్మనెంట్ గా ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి, అవి ఉండాలి కూడా. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ ని పెర్ఫార్మ్ చేయడానికి వాటికి కాన్స్టిట్యూషనల్ పరంగా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. కానీ మనకి కొన్ని నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఉన్నాయి. దీని కేటగిరీలోకి వచ్చేది ఒకటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఒకటి అండర్ ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంతో పాటు మనకి ఫినాన్స్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే కాన్స్టిట్యూట్ అవుతాయి, కాబట్టి వీటిని నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. మరి ఫినాన్స్ కమిషన్ యొక్క ఆర్టికల్ ఎంత, 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ మరి దీన్ని ఎప్పటి నుంచి మనం ఇంప్లిమెంట్ చేసాము అని అంటే, ఫస్ట్ టైం మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది 28th May 1990 కాన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది, ఫస్ట్ టైం. మరి ఎవరి రికమెండేషన్స్ మీద అంటే మనకి ఫేమస్ కమిటీ, సెంటర్ స్టేట్స్ రిలేషన్స్ కి సంబంధించి సర్కారియా కమిషన్. సో సర్కారియా కమిటీ అనేది మనకి 1988లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ విషయంలో అపాయింట్ అయింది కదా. మరి సెంటర్ స్టేట్ రిలేషన్స్ విషయంలో అపాయింట్ అయిన కమిటీ మనకి రికమెండేషన్స్ చేసిన దాంట్లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కూడా ఒకటి. సో సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ఇంకొంచెం బెటర్ రిలేషన్స్ ని ప్రమోట్ చేయాలన్నా, సఖ్యతను తీసుకురావాలన్నా కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉండాలి అనే అవసరం ఉంది అని సర్కారియా కమిషన్ చెప్పడం దీనికి ఒరిజిన్ అయింది. దెన్ ఆర్టికల్ 263 కింద ఏంటి, అసలు దీని మెయిన్ పర్పస్ ఏంటి, సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో మంచి రిలేషన్షిప్స్ ని ఫోస్టర్ చేయడంతో పాటు మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం, సో ఈ ఐడియాలజీ కానీ కోఆపరేటివ్ ఫెడరలిజం దీన్ని ప్రమోట్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. రైట్. మరి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ప్రస్తుతం దేని ద్వారా మనకి ఎన్ష్యూర్ అవుతోంది ఇండియాలో అంటే, ఒకటి నీతి ఆయోగ్, అలానే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కాకుండా జిఎస్టి కౌన్సిల్ కూడా, అలానే మనకి జోనల్ కౌన్సిల్స్ కూడా ఉన్నాయి.
రైట్. సో వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రక్చరల్ అండ్ కంపోజిషనల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో చైర్మన్ ఎవరు ఉంటారు? డిఫాల్ట్ గా ప్రైమ్ మినిస్టరే దీనికి చైర్మన్ గా ఉంటారు. మరి మెంబర్స్ ఎవరు ఉంటారు అని అంటే అన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్, ఏదైనా యూనియన్ టెరిటరీస్ కి లెజిస్లేచర్ ఉంటే వాళ్ళ యూనియన్ టెరిటరీస్ యొక్క చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న వాటికి, లేని యూటీఎస్ కి మనకి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్స్ తో పాటు మనకి కొంతమంది యూనియన్ మినిస్టర్స్ కూడా ఉంటారు మెంబర్స్ ని. ఇక్కడ పర్మనెంట్ ఇన్వైటీస్ ఎవరు అంటే ఆల్మోస్ట్ ఒక 9 యూనియన్ మినిస్టర్స్ ని మనం పర్మనెంట్ ఇన్వైటీస్ గా పిలుస్తాం అనమాట. ఓకే, దాని స్టాండింగ్ కమిటీ ఏంటి? ఈ స్టాండింగ్ కమిటీకి జనరల్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అధ్యక్షత వహిస్తారు. దాంతో పాటు మనకి కొన్ని చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, కొన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్, వాళ్ళతో పాటు కొంతమంది యూనియన్ మినిస్టర్స్ కూడా స్టాండింగ్ కమిటీలో ఉంటారు. స్టాండింగ్ కమిటీ అనేది మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లా ఉంది అని అనుకుంటే దీంట్లో ఒక సబ్ యూనిట్ అనేది స్టాండింగ్ కమిటీ అనమాట. కొన్ని ఇంప్లిమెంటేషన్ థింగ్స్ ని కేర్ టేక్ చేయడానికి మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో స్టాండింగ్ కమిటీ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఇక్కడ దాంతో పాటు మనకి ఒక సెక్రటేరియట్ అనేది కూడా ఉంటుంది ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో. మరి సెక్రటేరియట్ అనేది మనం 1991లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దీనికి సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ హెడ్ గా ఉంటారు. దాంతో పాటు మనకి రీసెంట్ గా ఈ జోనల్ కౌన్సిల్స్ కి కూడా ఇది సెక్రటేరియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అంటే ఇది జోనల్ కౌన్సిల్స్ దాంతో పాటు ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ రెండింటికి కూడా సెక్రటేరియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఫంక్షన్స్ ఏంటి అని చెక్ చేస్తే అసలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది సుప్రీం కోర్ట్కి ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. ఒరిజినల్ ప్లస్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అంటే డైరెక్ట్ గా మనం సుప్రీం కోర్ట్ కి మాత్రమే వెళ్ళాలి అండ్ సుప్రీం కోర్ట్ కాకుండా ఏ కోర్టు కూడా డిసైడ్ చేయడానికి ఉండదు. రైట్, ఇది ఆర్టికల్ 131 కింద మనకి కాన్స్టిట్యూషన్ కున్న ఒక జ్యూరిస్డిక్షన్. రైట్, సుప్రీం కోర్ట్ కి సెంటర్ అండ్ స్టేట్స్ కానీ స్టేట్ కి మధ్యలో ఉన్న ఫెడరల్ డిస్ప్యూట్స్ ని సెటిల్ చేసే జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి అంటే కోర్ట్స్ వరకు వెళ్లకుండా అమికబుల్ గా మనం డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటి? ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అమికబుల్ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ అన్నమాట. ఎమికబుల్ రిజల్యూషన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. అలానే పాలసీ కోఆర్డినేషన్ అంటే సెంటర్ కి స్టేట్స్ మధ్యలో ఒక మంచి డిస్కషన్ ప్లాట్ఫామ్ గా కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంటుంది. ఏదైతే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయో మనం ఇంకా ఏది బెటర్ గా చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉంటుంది. అలానే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఐడియాని, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? జనరల్ గా మనకి ఫెడరలిజం అంటేనే సెంటర్ స్టేట్స్ యొక్క పవర్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్ అవుతాయి. ఎవరి చేత? కాన్స్టిట్యూషన్ చేత. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకి సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ని ప్రమోట్ చేసే విధంగా ఉండేదే కోఆపరేటివ్ ఫెడరలిజం. దాన్ని ఎన్షోర్ చేయడానికి కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అలానే యూనిఫార్మిటీ లెజిస్లేషన్. సో జనరల్ గా ఏంటంటే స్టేట్ లాస్ అనేవి డిఫర్ గా ఉంటాయి స్టేట్ టు స్టేట్. మరి పార్లమెంట్ పాస్ చేసిన లాస్ అనేవి యూనిఫామ్ గా మనకి ఇంప్లిమెంట్ అవుతాయి. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్టేట్ లాస్ అనేవి జనరల్ గా నేషన్ వైడ్ కూడా అంటే మన పార్లమెంట్ పరిధిలో ఉన్న లాస్ కి కూడా కంప్లై అయ్యే విధంగా ఉండాలి కదా. అలాంటప్పుడు కూడా ఏదైనా డిస్ప్యూట్స్ ఉండే ఛాన్స్ ఉన్నా అలాంటి వాటికి రిజాల్వ్ చేసుకోవడానికి కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది హెల్ప్ చేస్తుంది. అలానే ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్. సో మనకి జనరల్ గా సెంటర్ ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ కానీ స్టేట్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే 100% ఫండింగ్ సెంటర్ ఇస్తుంది. మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా సెంటరే చూసుకోవాలి. సెంటర్ సెక్టర్ స్కీమ్ కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏంటంటే సెంటర్ అండ్ స్టేట్స్ రెండు కూడా ఫండింగ్ ని షేర్ చేసుకోవాలి అండ్ స్టేట్స్ ఇంప్లిమెంటేషన్ ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కూడా వీటికి మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. దెన్ మరి ఇలాంటప్పుడు మనకి ఫెడరలిజం కానీ ఫెడరల్ గవర్నెన్స్ లో దీని రోల్ ఏంటి అంటే ఒక పక్కన కోఆపరేటివ్ ఫెడరలిజం ని ప్రమోట్ చేస్తూనే మనకి బెటర్మెంట్, ఇండియా యొక్క బెటర్మెంట్ ని కానీ ఫెడరలిజం లో ఇంకొంచెం కోఆపరేషన్ ఎన్హాన్స్ చేయడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఫంక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎస్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు 2017లో మనకి పాస్ అయింది కదా, సో ఎఫెక్ట్ లోకి వచ్చింది. కానీ జిఎస్టీ అనేది తీసుకురావడానికి మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేసుకున్నాం, అవునా కదా? ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎంత? 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, సో ఇది కేల్కర్ కమిటీ రికమెండేషన్స్ మీద మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ దాన్ని డిఫరెంట్
డిఫరెంట్ టైమ్స్లో పార్లమెంట్లో పాస్ అవ్వలేనప్పుడు మనం 2016లో ఫైనల్గా పాస్ చేసుకున్నాం, రైట్? సో ఇక్కడ ఏంటంటే జిఎస్టీ అనేది మనకి సెంటర్ స్టేట్ ఫెడరల్ రిలేషన్స్కి సంబంధించిన బిల్ కాబట్టి నాట్ ఓన్లీ సెంటర్, స్టేట్స్ కన్సెంట్ అనేది కూడా అవసరం, రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అలాంటప్పుడు స్టేట్స్ అన్ని కూడా ఒక టైం లిమిట్ అంటూ లేదు కదా, మరి వాళ్ళందరినీ మనం ఒక టైం లిమిట్ లోపల అగ్రీ చేపించి ఈ బిల్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకో మెన్షన్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్, ఏపీఎంసీస్ అనేవి, వీటి విషయంలో కూడా ఈ బిల్ పాస్ అవ్వడానికి కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలా కొన్ని విషయాల్లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తూనే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఐడియాని రియలైజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ మరి ఇక్కడ స్టాండింగ్ కమిటీ రోల్ ఏంటి అంటే, స్టాండింగ్ కమిటీ అనేది మెయిన్గా ఇంప్లిమెంటేషన్ డ్యూటీస్ చూస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా స్టాండింగ్ కమిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని మనం ఫార్మలైజ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది స్టాండింగ్ కౌన్సిల్ యొక్క మెయిన్ రోల్. సో ఇక్కడ స్టేట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూనే డెసిషన్స్ని ఎలా బెటర్ చేయాలి, దాంతోపాటు ఆ పాలసీ డెసిషన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది స్టాండింగ్ కమిటీ యొక్క రోల్. మరి స్టాండింగ్ కమిటీకి హెడ్ ఎవరు ఉన్నారు? యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరి ఇక్కడ మనకి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ మీటింగ్స్. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని కాన్స్టిట్యూట్ అయినాయి? ఇది 7th ఇంటర్ స్టేట్ కౌన్సిల్, కానీ ఇంతకుముందు 6 అయినాయి కదా. ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 6 ఏర్పాటు అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 1990లో ఇది కాన్స్టిట్యూట్ అయినప్పటి నుంచి 2024 వరకు మనకి 12 times మాత్రమే ఇది మీట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఒకటి మెయిన్ ఛాలెంజ్, అంటే ఇర్రెగ్యులర్గా మీటింగ్స్ అనేది. సో మనకి ఇది మంచి ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నాం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ జరగకపోవడం అనేది మేజర్ ఛాలెంజ్. దాంతోపాటు అడ్వైజరీ రోల్. సో ఇక్కడ రికమెండేషన్స్ ఏవైతే సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇస్తారో అవన్నీ కూడా ఓన్లీ అడ్వైజరీగా ఉంటాయి, బైండింగ్గా లేవు. అది కూడా ఒక మెయిన్ ఛాలెంజ్. సో బైండింగ్ లేకపోవడం అనేది మెయిన్ ఛాలెంజ్. అండ్ రీసోర్స్ కన్స్ట్రెంట్స్. సో ఇలాంటి బాడీ ఫంక్షన్ చేయాలన్నా, రెగ్యులర్గా మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలన్నా ప్రాపర్ ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ అనేది ఉండాలి. అలాంటివి లేకపోవడం కూడా దీన్ని పర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలానే పొలిటికల్ డిఫరెన్సెస్. సో సెంటర్లో ఒక గవర్నమెంట్ అండ్ స్టేట్స్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు పొలిటికల్ డిఫరెన్సెస్ వల్ల కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది అనుకున్న రిజల్ట్స్ని ఇవ్వలేకపోతుంది. దాంతోపాటు ఫంక్షనల్ డూప్లికేషన్. సో కొన్నిసార్లు ఫంక్షనల్ డూప్లికేషన్ అంటే సెంటర్కి స్టేట్స్కి ఓవర్లాపింగ్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే మనకి ఈ ఫంక్షన్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది నీతి ఆయోగ్ చేస్తోంది, జోనల్ కౌన్సిల్స్ చేస్తున్నాయి, రైట్? జోనల్ కౌన్సిల్స్ చేస్తున్నాయి, నీతి ఆయోగ్ చేస్తోంది, అలానే మనకి జిఎస్టీ కౌన్సిల్ చేస్తోంది, ఇలానే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది. ఇలా ఇవన్నీ కూడా డూప్లికేషన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల కూడా దీని రోల్ అనేది మనం రియలైజ్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉన్న ఛాలెంజెస్. తర్వాత మరి ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనం ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే చేయాల్సిన సజెషన్స్ ఏంటి అంటే ఆర్టికల్ 263ని అమెండ్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ మోర్ పవర్స్ ఇచ్చే విధంగా, అంటే కొంచెం రెగ్యులర్ మీటింగ్స్ని కండక్ట్ చేసే విధంగా, లేకపోతే దీని డెసిషన్స్కి కొంచెం బైండింగ్నెస్ ఇచ్చే విధంగా అమెండ్ చేయడం అనేది అవసరం. దాంతోపాటు కొంచెం రెగ్యులర్ మీటింగ్స్ చేయాలి, ఫైనాన్షియల్ అలొకేషన్స్ పెంచాలి. దాంతోపాటు మనం టెక్నాలజికల్ ఇంటగ్రేషన్ అనేది కూడా చేయాలి, అంటే టెక్నాలజీని ఇంకా బెటర్గా యూజ్ చేసి సో డిజిటలైజ్ చేయడం కానీ అలాంటివి ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ని ఇస్తాయి. మరి ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏంటి మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బెటర్ చేయడానికి అంటే ఫస్ట్ వన్ జోనల్ కౌన్సిల్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టాట్యూటరీ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ మాత్రమే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్, జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాట్యూటరీ బాడీ. మరి ఇది ఎప్పటి నుంచి క్రియేట్ చేసుకున్నాం మనం? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956. ఓకే, సో ఎస్ఆర్సీ ఏదైతే ఫామ్ అయిందో ఆ రికమెండేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం దీన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో మనకి 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి, నార్దర్న్, ఈస్టర్న్, వెస్టర్న్, సదర్న్తో పాటు సెంట్రల్ జోనల్ కౌన్సిల్ ఉంది. అది కాకుండా నార్త్ ఈస్టర్న్కి 1972లో ఒక సెపరేట్ యాక్ట్ పాస్ చేసి మనం జోనల్ కౌన్సిల్ క్రియేట్ చేయడం జరిగింది. అది ఒక సెపరేట్ వీడియో చేశాను రీసెంట్గా, అది కూడా మీరు వాచ్ చేయొచ్చు. దాంతోపాటు రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్. సో మనకి ఆర్టికల్ 262 కింద ఏదైనా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని అడ్జుడికేట్ చేసుకోవడానికి మనకి ఇలాంటి ట్రిబ్యునల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక మెయిన్ మెకానిజం. దాంతోపాటు జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279A కింద 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో మనం జిఎస్టీ కౌన్సిల్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ మనకి జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ కానీ వీటన్నిటికీ డెసిషన్స్ తీసుకుంటుంది. సో దీంట్లో మనకి మెకానిజం అనేది ఎలా ఉంది, 2/3 పవర్స్ ఏమో స్టేట్స్కి ఇచ్చారు, 1/3 పవర్ ఏమో సెంటర్ దగ్గర ఉంది. ఇలా మనకి కోఆపరేటివ్ ఫెడరలిజంని ఫోస్టర్ చేయాలన్నా, సెంటర్ స్టేట్ రిలేషన్స్ని స్ట్రెంథన్ చేయడానికైనా ఇది ఒక మంచి మెకానిజంగా చెప్పొచ్చు. దీంతో పాటు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంది,
రైట్. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఉన్న మెకానిజమ్స్, రైట్. దెన్ మరి కన్క్లూజన్ ఏం రాయాలి అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ లాంటి ప్లాట్ఫామ్స్ చాలా అవసరం. సో కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు మనం వాటిని ఇంకా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ దాని నుంచి బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చి సెంటర్ స్టేట్స్ని ఇంప్రూవ్ చేస్తాము అంటే ఆటోమేటిక్గా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అవుతున్నాయి. రోల్ ఆఫ్ గవర్నర్ విషయంలో అవ్వచ్చు, వీసీస్ అపాయింట్మెంట్లో అవ్వచ్చు, ప్రెసిడెంట్స్ కన్సెంట్ కోసం బిల్స్ని రిజర్వ్ చేయడంలో అవ్వచ్చు, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తున్నారు ఆర్బిటరీగానే రీజన్తో అవ్వచ్చు, లేకపోతే మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తున్నారనే రీజన్ అవ్వచ్చు, ఫిజికల్ ఫెడరలిజంలో కూడా టెన్షన్స్ వచ్చాయి. ఇలాంటివన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నిటిని మనం స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది అని కన్క్లూజన్లో మీరు రాయాల్సి ఉంటుంది. మన నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్? సో ఫస్ట్ వన్, ప్రమోటింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ రిజాల్వింగ్ సెంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, మానిటరింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ, డైరెక్ట్లీ ఎన్ఫోర్సింగ్ సెంట్రల్ లాస్ అక్రాస్ ద స్టేట్స్, మేనేజింగ్ యూనియన్ టెరిటరీ గవర్నెన్స్. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not a suggested reform of the interstate council? Mandating irregular meetings కానీ, amending article 263 to grant more decision making powers, or eliminating interstate council and transferring its functions to the GST council, or integrating technology for more efficient decision making. మరి దీంట్లో ఏది సజెస్టెడ్ రిఫార్మ్ కాదు అనేది ఐడెంటిఫై చేయండి. అలానే మెయిన్స్ క్వశ్చన్ చూస్తే డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఇన్ ప్రమోటింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఇక్కడ రోల్ ఏంటి ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రమోట్ చేయడంలో. అలానే ఎవాల్యుయేట్ ద ఛాలెంజెస్ ఇట్ ఫేసెస్. సో ఛాలెంజెస్ ఏంటంటే మనం చూసాం, అది మాండేట్ చేస్తూ అంటే ఛాలెంజెస్ ఏమున్నాయో హైలైట్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన మెషర్స్ ఇవి కూడా మనం చూసాం. వాటిని కంప్లీట్గా రాస్తేనే ఆన్సర్ ఫుల్ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రీకాన్స్టిట్యూట్ అయింది. దాంతోపాటు స్టాండింగ్ కమిటీకి కూడా కొత్త చైర్మన్ అపాయింట్ అవ్వడంతో అసలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్తో పాటు స్ట్రక్చరల్ కంపోజిషన్, ఫంక్షన్స్ ఏంటి, అది పెర్ఫార్మెన్స్లో ఓవర్కమ్ చేసాం, ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి అనేది, అలానే సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బెటర్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి అదర్ దాన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.